జనరల్గా డయాబెటీస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ షుగర్ వ్యాధి అనుకుంటారు. కానీ డయాబెటీస్ అనేది మల్టీ మోడల్ అప్రోచ్లో మన మొత్తం ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో డయాబెటిక్స్లో మేజర్గా ఈ 3 ఆర్గాన్స్ అనేవి ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటామండి. ఒకటి కన్ను, ఇంకోటి కాళ్ళు, ఇంకోటి కిడ్నీ. సో ఫండోస్కోపీ అనే ఒక బేసిక్ పరీక్ష ద్వారా కంటి నరాలు అనేవి డ్యామేజ్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాళ్ళలో మెయిన్గా నరాలు అనేవి సన్నబడుతూ ఉంటాయి, కొలెస్ట్రాల్తో నిండిపోతూ ఉంటాయి, అతిగా పుండ్లు తగలటం ఒకటి, స్కిన్ అంతా డ్రై అయిపోవడం జరుగుతూ ఉంటుందండి. చాలామందికి పుండ్లు పడి వస్తారండి మన దగ్గరికి. వాళ్ళకి ఏమవుతుందంటే అసలు డయాబెటీస్ వచ్చిన విషయమే తెలియదు. పుండ్లు మానకుండా ఉంటే దాని యొక్క మెయిన్ లక్షణం డయాబెటీస్ వచ్చిందని. నెక్స్ట్ కిడ్నీ. సరే సార్, కిడ్నీ ఎట్లా చూసుకోవాలి? ఓన్లీ సీరం క్రియాటిన్ ఒకటే చూసుకుంటే సరిపోతుందా? లేదండి. సీరం క్రియాటిన్ అనేది కిడ్నీ పరీక్ష చెప్తుంది, కానీ ఎర్లీ డయాబెటిక్ నెఫ్రోపతికి మనం చేయాల్సిన పరీక్ష యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే ఒక చిన్న యూరిన్ పరీక్ష అండి. అది చేయగలిగితే 5 సంవత్సరాల ముందే మనకి కిడ్నీ ప్రాబ్లం అనేది సివియారిటీ అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వీటి యొక్క గురించి వివరాలు తెలుసుకొని దాని యొక్క తగిన పరిష్కారాలు తీసుకోవాలని వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.